సార్ ఎటు చూసినా అంటే ఒక రకంగా ఒక ఒక సైడ్ ఆఫ్ యాంగిల్‌లో గనుక చూస్తే శ్రీశైలం, కత్తల్ అనే దాని గురించి ఆ ప్లేసెస్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు సార్. మరి ఇప్పుడు ప్రస్తుతానికి అంత హైప్ రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే శ్రీశైలం హైవే హ్మ్. అంటే సదరన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఉంది హ్మ్. నెంబర్ 1. హ్మ్. నెక్స్ట్ శ్రీశైలం హైవే హ్మ్. అది వైడెన్ అయ్యి హ్మ్. 200 ఫీట్ రోడ్ అయ్యి హ్మ్. రేడియల్ రోడ్ అయ్యి హ్మ్. చెన్నై హైవే లాగా తయారవుతుంది అనమాట. ఓకే సో సార్. దానికి ఆల్రెడీ అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, అది ఆల్రెడీ హ్మ్. అప్రూవ్ అయిపోయింది. హ్మ్. అప్పుడు మనకి ఏమవుతుంది, 200 ఫీట్ రోడ్ అంటే ఇప్పుడు మీకు విజయవాడ హైవే బాగా పరిచయం కదా, హ్మ్. ఆ విధంగా అంత వైడెన్ చేస్తారు రోడ్డుని. ఓకే సార్. మార్కింగ్స్ కూడా అయిపోయినాయి. ఓకే అవి సార్. ఒకటి, అదే కాకుండా కడ్తల్ అన్న ప్లేస్ దగ్గర ఏంటంటే మనకు అదొక సెంట్రల్ పాయింట్ లాగా హుహు. అర్థమైందా. హ్మ్. కడ్తల్లో పిరమిడ్ మెడిటేషన్ సెంటర్, అచ్చా! ఓకే అది సార్. చాలా అంటే లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అక్కడే ఉంది. ఓకే సార్. అది ఆ పత్రిజీ వారిది అనమాట. పత్రిజీ మెడిటేషన్ సెంటర్ అంటే మీ పేరెంట్స్కి వీళ్ళకి అందరికీ కూడా తెలుసు అనమాట. అంతకాలం అంత అది రినౌండ్ ప్లేస్. ఓకే మనం సార్. ఛార్జ్ అప్ అవుతాం. మనం మెడిటేషన్లో కూర్చుంటే మనందరికీ కూడా హ్మ్. ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి హీల్ అయిపోయి పాజిటివ్ ఎనర్జీ తోటి వైబ్రెంట్గా తయారవుతాం. అలాంటి సెంటర్ అక్కడ ఉంది కాబట్టి చాలామంది అక్కడికి పర్యాటకులు వస్తున్నారు కాబట్టి అదొక టూరిజం ప్లేస్ లాగా, ఓకే సార్. అదొక మెడిటేషన్ సెంటర్, ఓకే అదొక సార్. హీలింగ్ ప్లేస్. ఓకే సార్. ఇవాళ మనందరికీ కూడా కావాల్సింది ఏంటి, మెంటల్ వెల్నెస్ కావాలి. హ్మ్. ఫిజికల్ రైట్. వెల్నెస్ వీ కెన్ టేక్ కేర్, యెస్ బట్ సార్. మెంటల్ వెల్నెస్ అనేది ఇట్ హ్యాస్ టు బి ఎక్వైర్డ్, చాలా కష్టమైంది. రైట్ సార్. రైట్. ఇప్పుడు ఎలా అయితే మనకి బెంగళూరు హైవేలో కన్హా వెల్నెస్ సెంటర్ ఉంది. శాంతివనం. అవును సార్. కన్హా వెల్నెస్ సెంటర్ వెళ్ళారా? అవును సార్. వెళ్ళాను వెళ్ళారు. సార్. శాంతివనం అంటాం. అవును అక్కడ సార్. ఎంత బాగుంటుంది, చాలా ఎంత బావుంటుంది. చక్కటి ఒక 3000 ఏకర్స్లో వాళ్ళది డెవలప్ చేస్తున్నారు. ఫుల్ బ్లోన్ డెవలప్ అయ్యేటప్పటికి అసలు మనం ఊహించలేం. అది చ అసలు దానిలో ప్రపంచం, ఆ ప్రపంచమే వేరు. ఇప్పటికే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది సార్. ఇంకా అది ఇంకా డెవలప్‌మెంట్ అయితేనంటే ఇంకా చాలా హైప్ వస్తది. అది. అదే కాదు, అక్కడ ఫుడ్ కూడా మీరు తింటే, మీరు ఫుడ్ తిన్నారో లేదో నాకు తెలీదు. తిన్నాను సార్. తిన్నారా? ఆ! ఆ ఫుడ్ సాత్విక ఆహారం. ఓకే సార్. మీకు రమ్మన్నా కోపం రాదు. ఓకే సార్. అది అక్కడ సాత్విక ఆహారంలో ఏంటంటే మనకి రమ్మన్నా అంటే మనం ఏం తింటామో దాన్ని బట్టి మనలో రియాక్షన్ ఉంటుంది. బాడీలో కూడా ఇది హ్మ్. ఉంటుంది. ఎమోషనల్‌గా కూడా మనం చాలా అంటే మెంటల్ ట్రాంక్విలిటీ ఉంటుంది. ఓకే అప్పుడు సార్. మనం ఫోకస్ చేయగలుగుతాం.